మీరు ఈరోజు చీకట్లో ఉన్నారా? వెలుగులో ఉన్నారా? పగలు కదండి చూస్తున్నారు, కాబట్టి వెలుగు కలిగింది. సూర్యోదయం కాక ముందే చీకటి ఉంటుంది. సూర్యుడు ఉదయించగానే వెలుగు వస్తుంది. పగటిని ఏలుటకు సూర్యుని చేసెను పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని చేశాను. అయితే ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రములు చేయకు ముందే దేవుడు వెలుగు కమ్మనమని చెప్పగా వెలుగు కలిగాను. అప్పటి వరకు వెలుగు లేదు. ఓకే, దేవుడు వెలుగు కమ్మనమని దేవుడు పలికారు. తర్వాత ఆదికాండం 13వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే 4వ దినమున సూర్యుడు చంద్రుడు నక్షత్రములను చేశారు. మరి అప్పటి వరకు వెలుగు కమ్మనమనే దేవుడు ఆజ్ఞాపించాడు 3వ వచనంలో. ఈ వెలుగు ఏంటి? సూర్యుని కాంతిని బట్టి కలిగే వెలుగు కాదు. రాత్రిని ఏలుటకు చంద్రుని చిన్న జ్యోతిని, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని దేవుడు చేసిన సూర్యుడిని. వీరు మేఘాలు కమ్మే లేదా ఏదో జరిగి వాతావరణంలో ఏదో మార్పులు వచ్చి ఈ 2 జ్యోతులు వెలగకపోతే లేదా కాంతిని ఇవ్వకపోతే, కాంతి భూమి మీద రాకపోతే వెలుగు లేదా? ఉంది. ఎందుకంటే ఈ జ్యోతులు, దేవుడు తయారు చేసిన జ్యోతులు, అవి ప్రకాశించే వెలుగు కాకముందే, వెలుగు ఇవ్వకముందే, వెలుగు భూమి మీదకి, వాటి వెలుగు భూమి మీదకి రాకముందే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనములో వెలుగు కమ్మనమని ఆజ్ఞాపించగా వెలుగు కలిగెను. అంటే ఈ వెలుగు, సూర్యుని వెలుగు వేరే. సూర్యుని వెలుగు న్యాచురల్ లైట్, ప్రకృతి సంబంధమైన వెలుగు. 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మనమని చెప్పితే ఒక జ్యోతిని బట్టి వెలుగు వచ్చిందని రాయలేదు. వెలుగు ఆయన మాటను బట్టి వచ్చింది. అంటే స్పిరిచువల్ లైట్, ఆత్మ సంబంధమైన వెలుగు. అప్పటి వరకు చీకటిమయంలో ఉన్నటువంటి భూమి ఆకాశములు అకస్మాత్తుగా దేవుడు ఆజ్ఞాపించగా ఈ వెలుగు వ్యాపించి చీకటికి వెలుగుకి తేడా వచ్చేసింది, వ్యత్యాసం వచ్చింది, డిస్టింక్షన్ వచ్చింది, డివిజన్ వచ్చింది. కనుక ఈ స్పిరిచువల్ లైట్ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరిని బట్టి వస్తుందంటే ఆయన నోటు నుండి వస్తుంది. ఆయన పలకగా వచ్చింది. ఆయన పలకగా వెలుగు కలిగెను. స్పిరిచువల్ లైట్ ఎలాగొచ్చింది? ఆత్మ సంబంధమైన వెలుగు ఎలాగొచ్చింది? దేవుని మాటను బట్టి. అందుకే ఈ మాటను యోహాన్ తీసుకుని వర్ణిస్తున్నాడు. ఏమని? యోహాను 1వ అధ్యాయము సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో దేవుడు పలికిన మాట పలకక ముందు ఎక్కడుంది? ఆయనలో ఉంది. కాబట్టి ఆ థీమ్ ఏదైతే దేవుడు పలికారో అది దట్స్ ద క్రియేటివ్ పవర్. ఆ క్రియేటివ్ పవరే సృష్టించే శక్తే యేసు ప్రభుల వారు. అందుకే 4వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటారంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును. దాని ముందు వచనంలో 3వ వచనంలో ఏమంటున్నారంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఓకే, 2వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆది యందు దేవుని యొద్దుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఓకే, ఆయన తర్వాత మాట ఉంటుంది, ఆయన వెలుగై ఉండెను. ఓకే, ఎవరు? ఆ వాక్యం, ఆయన పలికిన మాట. అది ఆదికాండం లింక్ అయిపోతుంది అప్పుడు. అంటే దేవుడు పలికితే స్పిరిచువల్ లైట్ వస్తుంది. దేవుని మాట స్పిరిచువల్ వెలుగు, ఆత్మ సంబంధమైన వెలుగు.
అందుకే దేవుని వాక్యాన్ని చదవమని పదే పదే దేవుడు హెచ్చరిస్తారు. దేవుని వాక్యం చదవగా ఏమి వ్యాపిస్తుంది అంటే దేవుని వెలుగు వస్తుంది. ఎప్పుడైతే దేవుని వెలుగు వచ్చిందో మన చీకటి జీవితాలు అందులో వెలుగుమయం అయిపోయి చీకటి దాక్కుంటుంది. చీకటిలో బట్టబయలైపోతుంటుంది ఆయన వెలుగులో. అందుకే చీకటిని, వెలుగుని, స్పిరిచువల్ లైట్, ఆత్మ సంబంధమైన వెలుగుని మనం సరిపోల్చి చూసుకుంటే ఆత్మ సంబంధమైన వెలుగు యేసు ప్రభుల వారు. చీకటికి సంబంధించినటువంటి వాడు సాతాను. అందుకే సాతానుడికి ఒక బిరుదు పెట్టవచ్చు, ఏమనంటే హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్. చీకటికి రాజు. వెలుగు రాజు ఎవరు అంటే యేసు ప్రభుల వారు. మనల్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చి మనల్ని జ్యోతులుగా ఆయన వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మొట్టమొదట స్పిరిచువల్ లైట్, ఆత్మ సంబంధమైన వెలుగుని దేవుడు కమ్మనమ్మనే ఆజ్ఞాపించారు. తదుపరి సృష్టిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను కలుగు చేశారు. ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు చాలా అవసరం, ప్రత్యేకం. నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరును లోకానికి వెలుగై ఉండుడి. బీ లైట్స్ టు ద వరల్డ్. ఎలాగుంటారు లోకానికి వెలుగు? మీరు ఆయన వాక్యం చదువుతూ, ఆయన వాక్యం ధ్యానం చేస్తూ, ఆయన వాక్యాన్ని మోసుకు వెళ్ళి ఇతరులకి ప్రచురిస్తూ, ఇతరులకు చెప్పుతూ, ఆయన వాక్యమును బట్టి వారి జీవితాలని కట్టుకోమని, నడవమని చెప్పడం. దేవుని బిడ్డలారా, ఈ వెలుగు మనలో ఉన్న చీకటిని, మన చుట్టూ ఉన్న చీకటిని, నీ కుటుంబాన్ని వ్యాపించినటువంటి చీకటిని చూడండి. ఎవరైనా ఏదైనా తప్పులు చేయాలనుకున్నారనుకోండి, చాలా రహస్యంగా చేస్తారు. చీకటిలో ఎవరికీ తెలియకుండా. మీరు ఏదైనా లంచం ఇవ్వాలనుకున్నారనుకోండి, అందరు ఎదురుకోండి, ఇదిగోండి బాబు, ఇదిగోండి లంచం అని ఇస్తారేంటి? రహస్యంగా ఇస్తారు. వాడు కూడా ఇలా 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 కంగారు పడిపోతుంటాడు. నేను ఒకసారి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఓ పని మీద వెళ్ళాను. అక్కడ ఫీజు కట్టాలి, అందుకని డబ్బులు తీసి టప్ 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 అని లెక్క పెట్టి ఇస్తున్నాను. లోపల పెట్టాడన్నయ్యా, కెమెరాల్లో పడిపోతుంది, భయపడిపోతున్నాడు అతను. లంచంగా పరిగణిస్తారేమోనని. అప్పుడు నేను అడి చూసి వెంటనే జోబిలో పెట్టుకున్నా, తర్వాత ఇచ్చాను. ఏంటన్నయ్య గారు అలా చేస్తారు మీరు, జోగం పోతుంది. ఏం చెప్పలేడా ఫీజు అండి బాబుని? భయం. ఇంతకీ ఎప్పుడు లంచం తీసుకోడా? లంచం మీద అన్నీ బ్రతుకంతానే. ఎనీవే, దేవుని బిడ్డలారా, ఏది చేసినా ఇలాంటి దొంగ పనులన్నీ చీకట్లో చేస్తారు. ఇలాంటి వ్యభిచారాలన్నీ చీకట్లో ఎవరికీ తెలియకుండా నువ్వు దేవుని బిడ్డవైతే నీ చీకటి పనులన్నీ దేవుడు పట్టబయలు చేసేస్తాడు. జాగ్రత్త. హీ విల్ ఎక్స్పోజ్ యూ ఇఫ్ యూ డోంట్ కన్ఫెస్ టు హిమ్. ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నన్ను క్షమించండి అని ఒప్పుకుని ఆ మార్గం విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అటువంటి జీవితంలోంచి బయటకు వచ్చిన వాడిని, లంచాల నుండి బయటకు వచ్చిన వాడిని కనుక దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించాలని, నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మీకు మనం చేస్తాం. పరిశుద్ధ ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు సిద్ధపరచండి నాయన. చాలా అవసరతుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా మాకు ఇవ్వాలని చూస్తే తీసుకోవాలనిపిస్తుంటుంది నాయన, అది అనుభవించాలనిపిస్తుంటుంది, అది దొంగచోటుగాన్నా చూడాలనిపిస్తుంటుంది. కానీ ఇవన్నీ చీకటి పనులు అని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులో నడవాలని ఇష్టపడి నీ చేయి పట్టుకుంటున్నాం. మమ్మల్ని నడిపించండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. నన్ను